బాలు మీనా వాళ్ళ అమ్మతో అండి అత్తయ్య గారు బాగున్నారా? పూల బండి ఎలా జరుగుతుంది? అంతా పర్లేదు కదా అని యోగక్షేమాలు మొత్తం తెలుసుకొని ఇక మీనానైతే చీర కొనిస్తానని తీసుకుని వెళ్ళి మీనాకి వాళ్ళ మామయ్య గారు ఇచ్చిన 3000లో 2000 కొట్టేసి ఒక మందు బాటిల్ కొనుక్కొని వస్తూ ఉంటాడు. ఇక మీనా అది చూసి నువ్వేం చేశావు? ఇక్కడ దింపినప్పుడే అనుకున్నాను ఇక్కడెక్కడ బట్టల షాపు లేవే అని. నా దివ్య నేత్రాలతో చూడు అన్నావు. ఇదా నీ దివ్య నేత్రాలతో చూసింది అనైతే అంటూ ఉంటే అయితే ఇప్పుడేంటి నేను మంచోడిని కాబట్టి 2000 తీసుకొని 1000 రూపాయలు నీకు ఇచ్చాను. ఆ 1000 రూపాయలతో నువ్వు పండగ చేసుకునేలాగా మంచి చీర కొనుక్కో. అంతేకాని నా మీద పడి దిష్టి పెట్టక అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక మీనాని నాకేం చీర అవసరం లేదు, ఏం అవసరం లేదు, పద ఇంటికెళ్దాము అంటే ఏంటి డబ్బులు ఖర్చు పెట్టేశానని అలా అంటున్నావా? రేపు మంచి ట్రిప్ వస్తే అప్పుడు నీకు ఇంకా రూ. 1, రూ. 2 వడ్డీ వేసి మరీ ఇస్తానులే అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక బట్టల షాప్ కన్నట్టు తీసుకొని వెళ్ళి ఒక చిన్న బండి షాప్ దగ్గరకైతే తీసుకొని వెళ్తాడు. ఇక్కడ నీకు ఎంత మంచి చీర కావాలో సెలెక్ట్ చేసుకో అంటే అదేంటి ఇక్కడికి తీసుకొని వచ్చావు అంటే అదేంటి ఇంత షాప్ కన్నా మంచి షాప్ ఉంటుందా అంటే నాకు అలవాటు సరే కానీ ఇప్పుడు నాకు చీర కొనుక్కునే మూడ్ అయితే లేదు, నేను వెళ్ళిపోతాను అనేది అంటూ ఉంటే అమ్మ తల్లి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాలే కానీ నువ్వు రా, నువ్వు ముందు చీర కొనుక్కో లేదంటే మా నాన్న ఇంటికి పోగానే ఏంరా చీర ఏది అని అడుగుతాడు. నువ్వేమో మందు బాటలు కొనేసాడని చెప్తావు. ఈ తలనొప్పులని నాకు అవసరమా? నాకు ఇప్పటి వరకు ఆలోచన అయితే లేదు. నువ్వు మంచి ఐడియా ఇచ్చావు. ఇదే చెప్తాను మామయ్య గారికి. నీకు చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్తూ ఉంటుంది. పూలగంప మనం తర్వాత చూసుకోవచ్చు. ముందు చీర అయితే కొనుక్కుందురా అని చెప్పని బాలునే స్వయాన చీరను సెలెక్ట్ చేసి మీనాకి ఇస్తాడు.